విజయవాడ నుండి లైవ్ చూసాం. ఇక మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. దీనికి కారకులైనటువంటి విభజన కారకులైనటువంటి కాంగ్రెస్ వారు కానివ్వండి, దానికి సంపూర్ణంగా సహకరించినటువంటి బీజేపీ వారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వారు కానీ ముగ్గురు బాగా సహకరించినటువంటి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు మొట్టమొదటి నేను వేశానని చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ పార్టీ నాయకుడు గారు శ్రీ నామా నాగేశ్వరరావు గారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం అక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంది. ఏం ప్రెషర్ తీసుకురావడం లేదు. ప్రెషర్ తీసుకొస్తే ఏం ఇబ్బందో అన్నట్టుగా వాళ్ళు ఇంటర్నల్గా గోస్లో లెట్ ఇస్ నాట్ పబ్లిక్లీ టెల్ అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. అలాగే బీజేపీ నాయకులు కూడా పరిస్థితులు సరిగా లేవు, అందరూ ఆమోదించాలి, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే చాలా కష్టాలు ఉన్నాయి అట్లా అని చెప్తున్నారు. మళ్ళా ఇప్పుడు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేది కూడా తప్పనిసరిగా మీరు స్టేట్ రీఆర్గనైజేషన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చండి. ఆనాటి ప్రధానమంత్రి గారు రాజ్యసభలో చెప్పినటువంటి విషయాన్ని, స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న విషయాన్ని కూడా తప్పనిసరిగా నెరవేర్చవలసిన అవసరం ఉంది. దీనిలో ఏమాత్రం తప్పిపోవడానికి లేదు అని చెప్తున్నాం. ఆనాటి ఇచ్చినటువంటి ఆ రోజు రాష్ట్ర విభజనలో ఎంత హడావుడిగా చేశారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎంత హడావుడిగా ఎవరి మీద కోపమో ఎవరిని చేయాలనో రాజకీయ కారణాలనో ఏమిటో తెలంగాణలో కొద్ది సీట్లు వస్తాయనుకున్నారు. అసలు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కాంగ్రెస్ వాళ్ళకి 44 సీట్లు వచ్చి వాళ్ళు ఏదో తెలంగాణ 10 సీట్లు వస్తే మేము రాజ్యం వెళ్తామనే దురుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని, ఒకవేళ నిజంగా మీరు చేల్చాలని రాష్ట్ర విభజన చేయాలనుకుంటే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విభజన చేయాలనుకున్నారు మీరు. దానికి సరైనటువంటి సమగ్రమైన బిల్లు, అసలు పోలవరం బహుళజాతి ప్రాజెక్టు, దానికి ముంపు మండలాన్ని కూడా మీరు యాక్ట్లో చేయకుండానే దాన్ని ఆంధ్రాకి ఇవ్వకుండానే చేశారు. తర్వాత బీజేపీ ఆర్డినెన్స్ పాస్ చేయడము, మళ్ళా లోక్సభలో పాస్ చేయడం, మళ్ళా పార్లమెంట్లో పాస్ చేయడం కూడా జరిగింది. ఇట్లా అసంపూర్తిగా అసమగ్రంగా ఎంత దారుణంగా అంటే అసలు చర్చించవలసిన విషయాలు కానీ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కానీ అవి ఏమీ చేయకుండా, బిల్లు పొందుపరచకుండా మీరు రాజ్యసభలో చెప్పేదేంటి? మీరు చేయాలనుకున్నకే సమగ్రంగా బిల్లు పెట్టి ఉండాలి. ఆ రోజు ఈ రోజు అప్పుడు ప్రధానమంత్రి గారి మాటకు విలువ లేకుండా పోతుంది. ఆయన 5 సంవత్సరాలు అంటే మన బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాలు ఇవ్వమని కూడా అడిగారు. ఆ కార్యక్రమం ఇప్పుడు రోజు ప్రభుత్వం ఉంది, అయినా కూడా మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తే అది ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యేదానికి జరుగుతుంది. 16,000 లోటు బడ్జెట్, దాన్ని పూర్తి చేయాలంటే అది కూడా లేదు ఇప్పటి వరకు. హుదూద్ తుఫానికి 1000 కోట్లని ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసి పోయి 400 కోట్లు ఇచ్చారు ఇప్పటి వరకు. ఈ ఏ కార్యక్రమాలు చేయకుండా ఈ రాష్ట్ర రాజధాని నిర్మించుకునేదానికి ఆ రోజేమో లక్షల కోట్లు కావాలన్నారు చంద్రబాబు గారు, 5 లక్షల కోట్లు అన్నారు. తర్వాత ఇప్పుడు ఈ కనీసం దానికి రాష్ట్ర రాజధాని కొరకు నిర్మించుకునేదానికి కొంత సంవత్సరానికి ఒక 25,000 కోట్లు ఏదైనా ఇచ్చి లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అన్నవాళ్ళు కనీసం 1,00,000 కోట్లన్నా ఇవ్వండి. సరైనటువంటి సమగ్రమైనటువంటి మరి నిజంగా చెప్పుకోదగినటువంటి రాజధాని నిర్మించుకునేదానికి ఇవి ఏమీ లేకుండా మీరు అసంపూర్తిగా రాష్ట్ర విభజన చేశాడు పడేసి, మేము ఏదో చేశాం మీరు తనకు సావండి అన్నట్టు. మొన్న నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఘర్షణ పడే పరిస్థితులు వచ్చాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది. మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా సమగ్రంగా ఈ రాష్ట్రానికి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎన్నికలైన వెంబడే మే 19వ తేదీన మేము వెళ్ళి ప్రధానమంత్రి గారికి కలిసాం. ప్రధానమంత్రి గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు, మీరు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ బిల్లు యాక్ట్లో పొందుపరిచిన కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయాలి, ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా రాజ్యసభలో ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు పాటించాలని చెప్పడం జరిగింది. మళ్ళా జూలై 11వ తేదీన రాజ్నాథ్ సింగ్ గారిని, అరుణ్ జైట్లీ గారిని కూడా గెలవడం, అవన్నీ కూడా పాటించమని చెప్పినాం. ఇప్పటికీ 8 మాసాలు పూర్తయి ఇంకా 9వ మాసం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి ఆఖరికి మీరు బిల్లో పొందుపరిచిన, యాక్ట్లో పొందుపరిచిన కార్యక్రమాలు కూడా మీరు పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టేసి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు గారు ఏదో చైనా ఇండస్ట్రియల్ డెలిగేషన్కి నాయకత్వం వహిస్తామని చెప్తున్నారు. ఆయన అడిగినట్టు ఆయన వెళ్తున్నట్టు. అసలు ముందు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ నాయకులందరినీ తీసుకెళ్లి అక్కడ ఢిల్లీలో కూర్చోబెట్టుకొని
ఆ ప్రధానమంత్రి గారిని కానీ మీకు సంబంధిత మంత్రులను కానీ అందరినీ కలిసి రాష్ట్రానికి జరగవలసిన న్యాయాన్ని చేసుకోవాలి. కానీ అట్లా కాకుండా అదేదో చైనా డెలిగేషన్కి వెళ్తాను, ఇండస్ట్రియల్ డెలిగేషన్ మంచిదే, సంతోషమే. మీరు డెలిగేషన్ చైనాకు వెళ్ళి మీరు భారతదేశం తరఫున డెలిగేట్ చేయడము, లీడర్గా ఉండడం చాలా సంతోషమే. కానీ ఆంధ్రప్రదేశ్ జరగవలసిన కనీస న్యాయం అన్న జరిపించుకోవాల్సిన అవసరం లేదా? ఈ కార్యక్రమంలో నిమ్మకి నీరెత్తినట్లు మీరుండడం, బీజేపీ వాళ్ళని ఏమాత్రం అది వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుందో, మనం ఏం మాట్లాడితే వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుందో మనకేమి ఇబ్బంది వస్తుందో అన్నట్లుగా ఉండడం ఎంతవరకు సబబు? అందువల్ల తప్పనిసరిగా ఈ కార్యక్రమాలను ఈ విభజన కారకులైనటువంటి ముందు కాంగ్రెస్, తర్వాత సంపూర్ణంగా సహకరించినటువంటి బీజేపీ, దానికి మొదటి ఓటు వేసినటువంటి తెలుగుదేశం పార్టీ, వీళ్ళందరూ కూడా దీన్ని నెరవేర్చవలసిన అవసరం ఉంది. దీన్ని తప్పనిసరిగా చేయాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరు అనేది. అందువల్ల ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఘోరంగా ఎలాంటి సమగ్రమైన చర్యలు తీసుకోకుండా విభజించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడేదో కోటి సంతకాలు అంటూ, తర్వాత ఇప్పుడు ఆమె సోనియా గాంధీ గారు లెటర్ రాసినారని చెప్తున్నారు. రేపు ప్రెసిడెంట్ గారి అడ్రస్లోనే చెప్పమని ఆమె చెప్పినట్లుగా మన వార్తాపత్రికలు కథనాలు వింటున్నాము. అసలు ఈ రాష్ట్రాన్ని అంత దారుణంగా అన్యాయంగా చేల్చడానికి మొట్టమొదటి కారకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆమె ఈరోజు ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద బాగా దయగలిగినట్టు, ఆమె ఏదో వాళ్ళ తరఫున మరలా రాజకీయ లబ్ధి పొందుదాములే అన్నట్లుగానే ఆమె చర్యలు, ఆమె మాటలు ఉన్నాయి. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా ఈరోజు ఏదోదో చేస్తాం 23వ తేదీ అక్కడ అంటున్నారు, రిప్రజెంటేషన్స్ అంటున్నారు, కలెక్టర్ గారికి అని, జిల్లాల హెడ్ క్వార్టర్స్లు అని ఏదేదో చెప్తున్నారు వాళ్ళు. అసలు ఈ రాష్ట్ర విభజనకి ముఖ్య దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు కారకులు కాంగ్రెస్ వాళ్ళు. శ్రీమతి సోనియా గాంధీ గారు దానికి ముఖ్యులు. ఆమె చేసినటువంటి ఆమె కక్షగట్టి రాష్ట్రాన్ని రాజకీయ లబ్ధి కొరకు, ఈ తెలంగాణలో అయినా కాస్త కొన్నైనా వస్తాయి సీట్లని, కాకపోతే తెలంగాణ ప్రజలు చాలా సరైనటువంటి సమాధానం చెప్పారు ఆమెకి, కాంగ్రెస్ పార్టీకి. కాకపోతే దురుద్దేశంతో, దుర్మార్గమైన ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని చీల్చడం జరిగింది. మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని మేమేదో చీల్చాం, మీరు తణుకు సావండి అన్నట్లుగానే ఉంది. ఇప్పుడు ఈ ఏదైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కార మార్గం చెప్పకుండానే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ మీరిద్దరు కొట్లాడుకు సావండి అని. నాగార్జున సాగర్లో డ్యామ్ దగ్గర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు కొట్లాడుకోండి, ఎంత అన్యాయంగా ఉంది ఇది. నిన్న జగన్ గారు అక్కడికి